రాజ్య భాగస్వామి అయినటువంటి నువ్వు తెలుసుకోవాలి. అదేంటి అని అంటే అది బీటలు బారుతుంది. దేవుని రాజ్యముగా ఎన్నుకున్నటువంటి మేము దాన్ని సంరక్షించుకోలేకపోయాము. దాని ద్వారములు విరిగిపోయాయి, దాని కోట మేడలు లేకపోతే దాని కోట గోడలు పడిపోయాయి, దాని యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రహరీ గోడ పడిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెబుతూ ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రక్రియలో ఒక సింబల్గా మనకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కట్టుకున్నటువంటి సంఘాన్ని, దేవుడు నిర్మించినటువంటి ఈ సంఘాన్ని మరి గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి సంఘముగా, ఒక ఊరుగా, లేకపోతే గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి ఒక ప్రాంతంగా ఈరోజు నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము మరి ఇదే బైబిల్ పట్టుకుని మన దగ్గరికి వచ్చి లేదు మీ యేసు ప్రభు దేవుడు కాదు అని మనల్ని హేళన చేసిన వారు మీకు తెలియకపోలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఛాలెంజ్ చేసి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం సాతానుడు చేశాడు. అదే ప్రయత్నం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమయంలో కూడా యవనస్తులు, మీరు కూర్చున్నటువంటి మీరు, ఎంతోమంది లీడర్స్ మనకెందుకులే అనుకున్న సమయంలో మీరు యవన సహోదరుడా మీరు నిలబడ్డారు. మీరు సంఘం కోసం పోరాడారు. మీరు సంఘ కోటలను నిలబెట్టారు. మీరు సంఘ ద్వారాలను నిలబెట్టారు. దేవుని రాజ్య స్థాపనను ఆగిపోయినటువంటిది ఇది ఒక మహా ప్రజ్వలమైనటువంటి ఒక మూవ్మెంట్ అని మళ్ళీ ఒకసారి చరిత్రకు తెలియజేశారు. ఇది దేవుని విజయంగా మీకు తెలియజేస్తున్నాను. అదే విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మరి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది ప్రజల యొక్క కుయుక్తి కారణంగా మనలో భిన్నాభిప్రాయాలు తీసుకుని రావాలి అని చెప్పి, మనల్ని విభజించి పాలించాలి అని చెప్పి గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ విధంగా అయితే విభజన జరుగుతూ పాలించడం జరుగుతూ వస్తుందో, మనకు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూ వస్తుందో, మనము కలిస్తే ఎక్కడ వారి పెత్తనము పాడైపోతుందో అన్నటువంటి భయం కారణంగా శూద్రులైనటువంటి వారిని మరి మిగిలిన శూద్రుల పైన క్షత్రియులుగా తయారు చేసి వారి చేతికి ఖడ్గములు, కత్తులు ఇచ్చి ఏ విధంగా అయితే మరి సమాజంలో ఒక రకమైనటువంటి ఉద్రేకపూరిత వాతావరణం తీసుకొని వస్తున్నారో అదంతా మీకు తెలిసిన విషయమే. గత కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మోడర్న్ వేలో జరుగుతూ ఉంది. దానికి సాంకేతిక నైపుణ్యం తోడైంది, దానికి వాక్చాతుర్యం తోడైంది, దానికి ప్రజలను మభ్యపెట్టడానికి కావలసినటువంటి అధికారం తోడైంది. అయితే ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. నేను మాటిమాటికి చెప్పే విషయమే, కొత్త విషయం ఏమీ కాదు. దేవుని రాజ్యాన్ని, దేవుని భావజాలాన్ని మరి తిప్పికొట్టాలి, దాన్ని నిర్వీర్యం చేయాలి అనే భావజాలాలు ఎన్నో వచ్చాయి. ఆ వచ్చిన ప్రతి భావజాలం